ఇవాళ మొత్తం ఏం చేసారు ఆ పదాల్లో మనం తిరుగుతుంటే భయానకమైనటువంటి పరిస్థితి. ఆ స్వమ్మలు ఏమైనా వీళ్ళు బాగు చేసిరా? వీళ్ళు చేయకపోగా ఇదే గోపీనాథ్ గారు అదే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర భయభ్రాంతులు చేసి భూములు దొబ్బిండు, ఒక్కొక్కరి పట్టి కొట్టిండు, భయభ్రాంతులు చేసిండు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా కేసులు పెట్టించిండు. నీకున్నటువంటి జూబ్లీహిల్స్ లో ఉన్న 80 పబ్బులలో మొత్తం డ్రగ్స్ సరఫరా చేసి ఎవరు చేసినో తెలియదా? ఇటువంటి దారుణాలు ఉన్నాయి. అదే విధంగా ఇదైతే సునీత గారు ఎవరైతే ఉన్నారో 120 మంది డ్రైవర్లు మార్చారు. ఆ అరాచకం 13 ఎన్నికల ముందు ఎట్లున్నది, ఎట్లా ఉందో మొత్తం ఏం చెప్పింది, మొత్తం కొడుకు ఏం చెప్పి బయటకు వచ్చాయి. ఇదంతా ఎవరు చెప్పారు? సొంత అన్న చెప్పాడు గోపీనాథ్ గారు, అన్న ఇదో మా ఇంటి పరిస్థితి అని. ఎవరో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆమెను రెచ్చగొట్టి తల్లి చేతి ఇలా మాట్లాడింది. అమెరికాలో ఎందుకంటే ఆ విజువల్స్ లో పక్కన మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్త అక్కడ ఉన్నట్టుగా కూడా సొంత కొడుకు మీద ఏ తల్లి చచ్చిపోయిన కొడుకు మీద తల్లి అబద్ధాలు ఆడదు. ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతి. అది ఇవన్నీ ఇక చేతగారి మాటలు మాట్లాడితే మేము ఏం చెప్పలేం. కానీ ఏది ఏమైనా గోపీనాథ్ స్వతంత్ర సమరయుడు గాడు అక్కడ భయభ్రాంతులు చేసి, ఉదాహరణకి అక్కడ మతోన్మాదం ఉంటే అజరుద్దీన్ గారికి 130,000 ఓట్లు ముస్లింస్ వన్ సైడ్ వేయాలి. కానీ అటువంటి పరిస్థితులు అక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఇంకోటి కానీ సమర్థమైనటువంటి అభ్యర్థి ఉంటే అక్కడ ఎప్పుడో తేడా వచ్చేది. కాబట్టి సమర్థమైనటువంటి అభ్యర్థులు పెట్టగానే గోపీనాథ్ 3 సార్లు గెలిచిండు. ఈసారి స్థానికుడైనటువంటి సమర్థమైన అభ్యర్థి వల్ల స్థానికంగా అనేక 20 ఏళ్ల నుంచి నవీన్ యాదవ్ అంటే సమర్థమైనటువంటి అభ్యర్థులు మీరు కూడా పెట్టలేకపోయారు అప్పుడు గతం. అంతే కదా. ఇప్పుడు వాస్తవాలు ఒప్పుకోకపోతే 20 ఏళ్ల నుంచి అక్కడ ఆ స్థానికమైనటువంటి అన్ని సమస్యల మీద కానీ ఏ ఆపద వచ్చినా కూడా నవీన్ యాదవ్ అక్కడ సామాన్యులకి అక్కడ పడి ఉంటాడు. అయితే అసలు బీఆర్ఎస్ పార్టీ వాదన చూస్తే అది చాలా అసలు వామ్మ వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టిరు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, అసలు మొత్తం నాశనం చేసి తెలంగాణని మళ్ళీ అసలు ఎంత ప్రతిభతల లెక్క అసలు మేమే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఇట్లా చేసినామని చెప్తున్నారంటే జనం ఇంకా ఊళ్ళలో పోతే తెలుస్తుంది ఇలా కథ. మేము ఇవాళ మొత్తం 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ ఇచ్చినాం, ఇవాళ సన్నబియ్యం ఇచ్చినాం, సామాన్యులు కూడా ఇవాళ తినగలుగుతున్నారు. ఇవాళ ఉచిత 200 కరెంటు యూనిట్స్ ఉచితంగా ఇస్తున్నాం, 5 గ్యాస్ కి ఇస్తున్నాం, అన్ని రకాల ఉచిత బస్సు సామాన్య ప్రజానికానికి పూర్తిగా ఏదైతే వాళ్ళ ఖర్చులు తగ్గేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది. మీ లెక్క కాళేశ్వరం పేరు మీద కోట్లు దొబ్బుడు, ఇంకో దాని మీద కోట్లు దొబ్బుడు, రకరకాల కుంభకోణాలు, నీకు ఓట్లు అమ్మకుండానే ఓట్లు అమ్మినట్టు అది ఎన్నడూ లేదు. సొసైటీని కూడా నాశనం చేసిరండి ఊళ్ళలో. అక్కడ సింగిల్ విండోని కూడా సర్వనాశనం చేసిరు, కొత్త కుంభకోణాలు తీసుకొచ్చి. ఇంకా ఊళ్ళలో పోతే అన్నీ ఉంటది ఇలా కథ. ఇక్కడ ప్రజలు తరిమి కొట్టిరు. నిన్న మొన్న ఎలక్షన్లలో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచక ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టి బూతుల దగ్గర రాకుండా చేసారు తప్ప ఎవరేం చేయలేదు ఇక్కడ. కానీ మరి నిజంగానే 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమి లేదని మీరు అంటున్నారు. 100%. మీరు 2 ఏళ్లలో ఏం చేశారనేది కదా వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. చెప్తున్నా కదా మీకు, 2 ఏళ్లలో ఏం చేసినామో తెలుసు. అనేక ప్రాజెక్టులు స్టార్ట్ చేసినాము వీళ్ళు చేసి. నీకు ఒక పాలసీ దీనికి నిన్నటి దాకా ఉన్నది ఎవరు? ఎమ్మెల్యే ఎవరు చేయాల్సింది? ఎవరు ఎమ్మెల్యే గెలిపించింది? టీఆర్ఎస్ అభ్యర్థిని. టీఆర్ఎస్ అభ్యర్థి చేయాలి. టీఆర్ఎస్ అభ్యర్థి ఏం అడగకుండా ఇంట్లో పండుకుంటే ఎవరు చేస్తారు? అడగాలి కదా, మాకు ఇది చేయాలని చెప్పి డిమాండ్ చేయాలి. ఇంట్లో పండుకుంటే ఎవరు చేస్తాడు? కాబట్టి ఇవన్నీ కాదు. ఏది ఏమైనా గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజానికానికి మేము చేసేటువంటి 2 ఏళ్లలో ఒక ఊపిరి పీల్చుకుంది. దొరల పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నియంతృత్వం నుంచి బయటికి తీసినాం. అదేవిధంగా అందశ్రీ గారికి జోహార్లు అర్పిస్తున్నా. అందశ్రీ గారి లాంటి వాళ్ళని, గద్దర్ గారి లాంటి వాళ్ళని, జయరాజు గారు లాంటి వాళ్ళు అనేక మంది కళాకారుల్ని, అనేక మంది కవుల్ని వీళ్ళు చూసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అనేది మనకు తెలుసు. ఇవాళ ఏదో చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళని ఏ విధంగా 5-6గురికి కోటి రూపాయలు ఇవ్వచ్చు. 5-6గురికి కోటి రూపాయలు కాదు. ఇవాళ ఒక కవికి దేశంలో లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందశ్రీకి ఇవాళ ఒక స్మృతి వనాన్ని కట్టేయటమే కాకుండా ఒక పాడం వచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. నీ దొరకుంటుందా? దొరొచ్చి పాడ పెట్టుకోలేస్తారా? దగ్గరే పోతాడా? పూలదండ వేసి మళ్ళీ చేతులు పెట్టుకోవటం తప్ప
కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం అయిపోతా ఉంది. ఏ 10 ఏళ్లలో ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేసినటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ ఊపిరి పీల్చుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలు వచ్చిన ఇంకా ఊళ్ళలో పోతే వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అనేది మీ టీవీ ఛానల్ చూపించాల్సినటువంటి పరిస్థితి. ఓకే. ఇలా అక్కడ ఎలా కొట్టిరు ఇక్కడ ఎలా కొట్టిరు అంటారు కదా, ఊళ్ళల్లో అసలు కూర్చోటానికి కూడా పరిస్థితి ఉండదు. ఓకే, రైట్. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సార్ విజయసాగర్ గారు, అంటే 10 ఏళ్లలో ఆయన చేసింది పెద్దగా ఏమీ లేదు. అందుకనే ఈరోజు చాలా రకాలుగా అక్కడ కొంత వ్యతిరేకత అయితే మూటగట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఓటింగ్ శాతాన్ని బట్టి చూసినా కూడా బీఆర్ఎస్కి పెద్దగా అవకాశాలు కనిపించట్లేదంటూ కూడా రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక